డబ్బేం అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. నీ థియేటర్ రెనోవేషన్కి నా గిఫ్ట్గా అనుకో. బెస్ట్. రే రెడ్డి గారు మనసు మారలాగా లోపల పెట్టి చెప్పేసి మూసేరా మూసే కింద పెట్టే నువ్వు. వీళ్ళ నాన్నని తాతని మోసం చేసి థియేటర్ లాక్కున్నావే, ఇప్పుడు ఈ పిల్లాడు పాపం దానికోసం వచ్చాడే, వీడికి ఏం సమాధానం చెప్పాలని ఆలోచించి ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేసావు చూడు. రెడ్డి గారు నేను ఒక మ్యాటర్ చెప్తాను విను, రాసుంచుకో. ఇంతవరకు నేను ఎవ్వరికి చెప్పలేదు, నా లైఫ్లో నేను చూసిన బెస్ట్ క్యారెక్టర్ నీది. Sit down, man. Sit down. It's okay. ఎలా ఉంది మన ఇంగ్లీష్? సూపర్. Shall I tell something about corporate culture? నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా? You only difference between the rich and poor. వాళ్ళు టైం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. టైం అనగానే గుర్తొచ్చింది, మంచి టైం వెళ్ళేలోగా సైన్ చేసామనుకో, టక్కున ఒక సెల్ఫీ తీసుకొని భోంచేసి వెళ్ళిపోవచ్చు. వెజ్ అయినా పర్లేదు. కూర్చోండి. సరే, నీకు అర్థమయ్యేటి చెప్తాను. ఈ షర్ట్ ఎక్కడ కొన్నావు? బాగా నచ్చిందా? అనుకున్నా. నేను కొత్త షర్ట్ వేసుకొని వచ్చేటప్పుడే నువ్వు అడుగుతావు అనుకున్నా. ఎంతో చెప్పు, పర్లేదు, ఊరికే చెప్పు. ఇదిగో మెటీరియల్ టచ్ చేసి చెప్పు ఎంత. పర్లేదు చెప్పండి. ఓ 3000 రూపీస్. గుడ్ జోక్, గుడ్ జోక్. 400 రూపాయలు కుమార్ షర్ట్స్. నువ్వు పంటకి బట్టలు తీసుకోవాలనుకో, మన ఏరియాకి వచ్చి టర్నింగ్ లో నుంచి ఫోన్ చేయి, కార్ లోపలికి వెళ్దు, ఎన్నైనా తీసుకోవచ్చు. గుడ్. ఏంటి? నేను నీకు కథ చెప్తాను. నాకే కదా, చూసావట్రా, చెప్పు. నువ్వు ఇప్పుడు చెప్పేవే ఓ కథ, సేమ్ సంథింగ్ లైక్ దట్. ఒక అబ్బాయి షాప్కి వెళ్ళి సేల్స్మెన్తో ఆ షర్ట్ తీ, ఈ షర్ట్ తీ అని చెప్పాడు. హీ వాస్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఆ షాప్ అతను అడిగినందుకు 20 సంవత్సరాలకు ముందు వాళ్ళ నాన్నతో వచ్చి ఒక ఫ్లోరసెంట్ గ్రీన్, ఫ్లోరసెంట్ సార్, చిలకాకు పచ్చ షర్ట్ 100 రూపాయలు ఇచ్చి కొనడానికి ట్రై చేశాడు. ఆ రోజు దాన్ని కొనడం కుదరలేదని ఈ రోజు అదే 100 రూపాయలు తీసుకొచ్చి ఆ షర్ట్ కొనడానికి వచ్చాడు. ఎవరు సార్ వాడు? ఏం తెలియని తెంగరోళ్ళ ఉన్నాడే, ఆని తీసుకొని కొట్టుకొచ్చేయకండి సార్. అసలు ఆ కొట్టు ఓనర్కి కోపం ఎక్కువ, ప్రాబ్లం అయిపోద్ది. ఒక ఊర్లో ఓ చెరువు ఉందట. అక్కడ ఒక అబ్బాయి గ్లాస్ని నీళ్లలో ముంచి తాగుతున్నాడట. అతన్ని అడిగితే 30 ఏళ్ల క్రితం మా తాత చెరువులో ఓ గులకరాయి వేశాడు, అందుకే గ్లాస్తో నీళ్లన్నీ తాగి చెరువుని ఖాళీ చేసి ఆ రాయిని తీస్తానన్నాడట. ఈ రోజు ఉదయం కూడా ఒక వీధి కుక్క కాలితో నెట్టి తలుపు తీసింది కదా అని లోపలికి వచ్చేసింది. రెడ్డి గారు, కుక్క లెవెల్కి వెళ్ళొద్దు. ఎక్కడి నుంచి వస్తారా మీరంతా? ఏంటా చూపు? రౌడీ డాన్ అని బెదిరిస్తున్నావా? మీ నాన్న తాతని చూసిన వాడినిరా నేను. మా నాన్న తాత నిన్ను చూసినంత వల్లే ఈ రోజు నేను ఒక పేద డాన్ గా నిన్ను చూడాల్సి వస్తుంది. పేద? నాకు డిక్షనరీలో నచ్చిన పదం అది. ఈ దేశానికి పట్టిన శనిగాళ్లే పేదవాళ్ళు. ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేం. ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే పేదవాళ్ళు బాధింపబడతారు, ఒక పైప్ లైన్ వేయాలంటే పేదవాళ్ళు బాధింపబడతారు, ఒక హైడ్రోకార్బన్ ప్రాజెక్ట్ చేయాలంటే పేదవాళ్ళు బాధింపబడతారు. ఏంట్రా ఇది? ఇండియా గొప్ప దేశం అవ్వాలంటే ఒక సింపుల్ దారుంది. ఊళ్ళో ఉన్న పేదవాళ్ళందరినీ ఒక చోటుకి తీసుకొచ్చి తగలబెట్టేయాలి. వచ్చాడండి పొద్దున్నే. నీ మొహం చూస్తేనే తెలుస్తోంది ₹1 కోటి ఫస్ట్ టైం చూసావని. అదే మొహంలో నేను ₹1 కోటి ఎలా సంపాదించానో కనిపిస్తోందా? బయటికి తోసేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.